అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాలంటే కీలక సాక్ష్యం బ్లాక్ బాక్స్ లోని డేటాను విశ్లేషించడం ద్వారా అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు వెలుగులోకి వస్తాయని అధికారులు భావిస్తున్నారు. విమానంలో జరిగే ప్రతిదీ బ్లాక్ బాక్స్ లో రికార్డ్, రేడియో ట్రాఫిక్, సిబ్బందితో జరిపే చర్చలు, పైలట్ల అనౌన్స్మెంట్, ప్రైవేట్ సంభాషణలు రికార్డ్ అవుతాయి. విమాన ప్రమాదాలు జరిగిన తర్వాత విచారణ సమయంలో కీలక పాత్ర పోషించేది బ్లాక్ బాక్స్ అని చెప్పాలి. కాగా విమాన ప్రమాదం ఎలా జరిగింది, విమానం ఎందుకు కుప్పకూలింది, అసలేం జరిగింది, ఈ ప్రమాదానికి కారణాలేంటి అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ ప్రమాదానికి ప్రధానంగా 3 టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణమై ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ 3 కారణాలేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇందులో మొదటిది, విమానం బయలుదేరేటప్పుడు ల్యాండింగ్ గేర్ విస్తరించి ఉందని, దాని రెక్కల ప్లాపులు పూర్తిగా మూసుకున్నాయని చూపిస్తోంది. అయితే ఇలా ఉండడం అన్యూజువల్ అంటున్నారు. విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు కేవలం 5 లేదా అంతకంటే ఎక్కువ ప్లాపులు సెట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫ్లైట్ ఎత్తుకు చేరుకోగానే అన్ని ప్లాపులు ఉపసంహరిస్తారు. అలాగే ల్యాండింగ్ గేర్ ను కూడా విమానం పూర్తిగా గాల్లోకి ఎగిరాక మూస్తారు. కానీ బోయింగ్ 787 ల్యాండింగ్ గేర్ అంతకు ముందే మూసుకున్నట్లు వీడియోలో చూపిస్తున్నాయి. దీనిని పైలట్ చూశారు, మళ్లీ సరిచేశారు. ఆ క్రమంలో విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే విద్యుత్ వైఫల్యానికి గురైనట్లు కూడా కనిపించిందని నిపుణులు చెప్తున్నారు. విమానం ప్రమాదంపై మరో అనుమానం ఏంటంటే, ల్యాండింగ్ గేర్ కింది స్థానంలో ఇరుక్కుపోయి ఉండవచ్చునని వీడియోల ద్వారా గ్రహించవచ్చునని అంటున్నారు. ఇది హైడ్రాలిక్ వైఫల్యం ద్వారా జరిగి ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. అటువంటి టైంలో డ్రాగ్ ను తగ్గించడానికి, అలాగే వేగాన్ని పొందడానికి సిబ్బంది ముందుగానే ప్లాపులను ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించి ఉండవచ్చునని చెప్తున్నారు. అయితే ఈ ప్రమాదం పైలట్ల ముందుగానే తెలుసుకున్నారని, అయినా కూడా ఫ్లైట్ ను టేకాఫ్ చేశారని చెప్తున్నారు. అంటే వారికి విమానం మీద పూర్తి నియంత్రణ ఉండి ఉండవచ్చునని అంటున్నారు. మొత్తానికి 600 అడుగుల ఎత్తులో ఉన్న విమానంలో ల్యాండింగ్ గేర్ ఫ్లాపులు పూర్తిగా మూసుకొని ఉండడం ద్వారా దాని వలన క్యాస్కేడింగ్ సాంకేతిక వైఫల్యం లేదా హైడ్రాలిక్ సమస్య తలెత్తి ఫ్లైట్ యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు. తక్కువ ఎత్తులో ఉన్నప్పుడే స్పష్టమైన స్టాల్, తగినంత లిఫ్ట్, అధిక డ్రాగ్ కారణంగా సంభవించి ఉండవచ్చు. ఆ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చునని అంటున్నారు. నిజాలన్నీ తెలియాలంటే బ్లాక్ బాక్స్ దొరికే వరకు ఆగాల్సిందే.